దీక్షా దివాస్. సో ఇప్పుడు వారం రోజుల సంధి అందరి నోళ్ళలో నానుతుంది. అసలు దీక్షా దివాస్ అంటే ఏంటి? నిజంగా మీరు ఈ బుక్, ఇంత పెద్ద బుక్ రాసిరు తెలంగాణ ఉద్యమం కోసం. సో దీక్షా దివాస్ గురించి కూడా పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలకు ఎస్పెషల్లీ. సో అసలు నిజంగా సంవత్సరం ఇదే 29వ తేదీన దీక్షా దివాస్ చేసుకునే అంత గొప్పదనం దాంట్లో ఏముంది? మంచి ప్రశ్న అడిగినమ్మా. ఎందుకంటే ఈనాటి తరానికి ఇప్పుడు ఈ దీక్షా దివస్ నవంబర్ 29, 2009 ఆ రోజు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇప్పుడు ఓట్లేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కేసీఆర్ చేసిన త్యాగం ఏంది, తెలంగాణ చరిత్రలో కేసీఆర్ నిరాహార దీక్షకున్న ప్రాధాన్యత ఏంది, తెలంగాణ చరిత్రలో మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29 ప్రాధాన్యత ఏంది, ఎందుకు ఈ దీక్షా దివస్ను ఘనంగా జరుపుకుంటున్నారు? ఇది కేవలం ఒక టీఆర్ఎస్ జరుపుకునేదేనా, లేకుంటే సబ్బండ వర్గాలు కూడా దీన్ని దీక్షా దివస్ను సెలబ్రేట్ చేసుకోవాలా? ఇది విషాద దినమా, లేకుంటే ఇవాళ ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన దినమా? ఈ విషయాలు అన్నిటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది దాని నేపథ్యము, దాని పూర్వపరాలు, ఇదంతా కూడా ఇవాళ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, అప్పుడు కొంతమంది పుట్టనే లేదు, వాళ్ళు ఇవాళ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళకి ఈ చరిత్రలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ డేస్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం అనేది మా తరం వాళ్ళకి, ఉద్యమకారులకు ఒక బాధ్యత అని నేను అంటున్నాను. నవంబర్ 29 గురించి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసము ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన రోజు కేసీఆర్ గారు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వచ్చేదాకా కాడి దించేది లేదు, ఎవరైనా కూడా ఉద్యమాన్ని వదిలేస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అది 2001 ఏప్రిల్ 27. ఆ తర్వాత సింహగర్జన సభ మే 17, 2001 రోజు కరీంనగర్లో జరిగింది. తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ పోయినా కూడా పూలు చల్లి, తిలకం దిద్ది, మంగళారతులు ఇచ్చి ప్రతి దగ్గర కూడా కేసీఆర్ ఘన స్వాగతం చెప్పారు. జలదృశ్యంలో ఉదయం 10 గంటలకు మొదలైన కార్ ర్యాలీ జస్ట్ ఒక 2.5 గంటల్లో కరీంనగర్ చేరాల్సి ఉండగా సాయంత్రం 5-5:30కు కరీంనగర్ సభాస్థలికి చేరడం జరిగింది. 4-5 కార్లలో బయలుదేరిన మాకు వెంట అన్ని రూట్లలో నుంచి కార్లు వచ్చి ఈ ర్యాలీలో జాయిన్ అయ్యి 1000 కార్లకు పైన కరీంనగర్ దాకా చేరడం జరిగింది. అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ప్రజలు వచ్చారు. అంటే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఒక సరైన నాయకుడు అనే ఒక ఎస్టాబ్లిష్ అయిన రోజు ఆ మే 17, 2001. ఆ తర్వాత నవంబర్ 29, 2009 మధ్యకాలంలో మేము అనుకున్న పద్ధతి ఏంటంటే ఈ ఆమరణ దీక్ష అనేది ఎప్పటికీ రాకూడదని అనుకున్నాం. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టే ముందు నాతోని ఇన్నారెడ్డి, ఇన్నయ్య, అదేవిధంగా మస్సోనాచారి, బోయినపల్లి హనుమంతరావు గారు, కేకే మహేందర్ రెడ్డి, హరీష్ రావు గారు, మేము ఒక 7-8 మంది, చాలామంది లేరు. ఈ 7-8 మందితో ఆయనే నిరంతరం చర్చలు జరిపేవారు. 2001 నుంచి 2009 వరకు ఒకవైపు పార్టీని, ఇంకోవైపు ఉద్యమాన్ని నడిపిస్తూనే ఇంకోవైపు 2009లో దీక్ష కూర్చుండు. అదే చాలా కీలకం, ప్రధానమైన ఘట్టం. సో ఆ దీక్ష కూర్చునేటప్పుడు మీతో ఏం మాట్లాడిండు? నిజంగా తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన పార్టీ పెట్టడానికంటే ముందే ఏదో ఒక రోజు వస్తుంది, నేను కూడా పొట్టి శ్రీరాముల్లాగా ఆమరణ దీక్ష చేయాల్సి వస్తుంది అన్నాడా? పార్టీ పెట్టే ముందే అన్నాడు ఆయన. ఏదో ఒక రోజు వస్తుంది అని అన్నాడు. మధ్యలో 3-4 సార్లు ప్రిపేర్ అయితే నేను, జయశంకర్ గారు, మస్సోనాచారి మేము వారించినాం, వద్దు, ఈ సమైక్య రాష్ట్రంలో మనల్ని వీళ్ళు గుర్తించారు, చంపేస్తారు, ఈ ఆమరణ దీక్షలు అవసరం లేదు అని. అంటే మా స్ట్రాటజీ ఏంటంటే లాబింగ్ ద్వారా తెలంగాణ తీసుకురావాలి. చాలా పార్టీలు బిల్లు పెడితే సపోర్ట్ చేయాలి కదా, అందరిని ఒప్పించాలి. జయశంకర్ గారు దీనికి ఒక సిద్ధాంతం అని నేను అనను, కానీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఎట్లా తెలంగాణ వస్తుంది. కేసీఆర్ గారేమో కొన్ని 100 గంటలు ఈ తెలంగాణ గతంలో ఎందుకు ఫెయిల్ అయింది, చెన్నారెడ్డి ఎందుకు తేలేకపోయాడు, స్ట్రీట్ ఫైటు ఎందుకు విఫలమైంది, ప్రజలంతా సబ్బండ వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 69లో
అయినా తెలంగాణ రాలేదు. 369 మంది బలిదానాలు చేశారు. పార్లమెంట్లో 14 సీట్లలో 10 సీట్లు గెలిపించింది తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను ప్రజలు. 14లో 10 మందిని గెలిపించినా కూడా తెలంగాణ రాలేదు. అంటే ఓట్ల ద్వారా రాలేదు, వీధి పోరాటాల ద్వారా రాలేదు. మరి ఎట్లా వస్తుంది తెలంగాణ? ఇలాంటి ప్రశ్నలు చాలా వేసేవారు. ఫస్ట్ ఆన్సర్ నేను ఇచ్చాను ఆయనకి. అప్పుడు ఇంకా జయశంకర్ గారు అమెరికాలో ఉండి రాలేదు. నేను అన్నాను, ఆ రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వాలు లేవు, ఇందిరాగాంధీకి స్థిరమైన మెజారిటీ ఉండే. కాంగ్రెస్ చరిత్రలోనే 1971 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లు ఎప్పుడు రాలే. 5లో 4 సీట్లు వచ్చినాయి. అంటే 500 సీట్లలో 370కి పైన వచ్చినాయి. తిరుగులేని మెజారిటీ. కానీ తెలంగాణలో మాత్రం 14 సీట్లలో ఆ పార్టీకి వచ్చిన 2 సీట్లే, 2 లేదా 3. ఒక ఖమ్మం, ఒక ఆదిలాబాదు, మిర్యాల కూడా ఒకటి సిపిఎం అయినట్టుంది. ఒక 3 సీట్లే వచ్చినాయి. హైదరాబాద్ సలావుద్దీన్ ఓవైసీ, ఇది మజ్లిస్కే వచ్చింది. సో ఓన్లీ 2 సీట్సే వచ్చినాయి. దేశమంతా కాంగ్రెస్ ప్రబంధనం. అయితే ఆ టైంలో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు రాకంటే ముందే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. 71లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, 72లో అసెంబ్లీ ఉంది. ఈ ప్రజాసమితి అనేది ఇట్లే వదిలేస్తే రేపు తెలంగాణ మొత్తం సీట్లు వాళ్ళకే వచ్చేటట్టున్నాయి. అర్బన్లో మెజారిటీ ప్రజాసమితికే ఉంది, రూరల్లో మెజారిటీ ప్రజాసమితికే ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ప్రజాసమితిని ఎట్లన్నా కలుపుకోవాలని చెప్పి చెన్నారెడ్డిని బ్లాక్మెయిల్ చేసి లేనిపోని హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయలేదు. తర్వాత బ్రహ్మానందరెడ్డిని దించడం తప్పితే వేరే ఏ హామీ అమలు చేయలే. మోసపూరితంగా ప్రజాసమితిని రద్దు చేశారు, అలా కలుపుకున్నారు కాంగ్రెస్లో. ఇదంతా కూడా కేసీఆర్ స్టడీ చేశాడు. స్టడీ చేసి ఎందుకు విఫలమైంది, మన వాళ్ళు చేసిన తప్పులేంది, ఏం చేస్తే తెలంగాణ వస్తుంది. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి 2000 సంవత్సరంలో మాతో డిస్కస్ చేశారు. అంతకంటే ఒక 2-3 ఏళ్ళ ముందే ఒక్క ఓటుతోని వాజ్పేయి గవర్నమెంట్ పడిపోయింది. ఒకటే ఓటుతో. ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న గిరిధర్ గోమాంగో అప్పుడు పార్లమెంటుకు రిజైన్ చేయలే. ఆయన ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ ఆయన ఎమ్మెల్యేకి గెలవాలి, ఎమ్మెల్సీకి కానీ ఎమ్మెల్యేకి కానీ. అయితే ఆ పార్లమెంట్ సీట్ ఇంకా రిజైన్ చేయలేదు. ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి పార్లమెంటుకు పోయి వాజ్పేయికి అగెన్స్ట్ ఓటు చేశాడు. ఆ ఒక్క ఓటుతో గవర్నమెంట్ పడిపోయింది. అయితే నేనేమన్నాను కేసీఆర్ గారితో, సార్ ఆ రోజుల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండే, ఆమెకు ఎటువంటి భయం లేకుండే, ఇవ్వకపోతే ఏమవుతుంది అన్నట్టు ఉండేది. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక ఓటుతోని ప్రభుత్వం పడిపోతుంది. మనకు తెలంగాణలో అప్పటికి 16 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు పెరిగినాయి 2. 16 సీట్లలో మనం ఒక 7-8 గెలిపించుకోగలిగితే మన మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి వస్తుంది. మనం మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణ ఇవ్వడానికి ఇదే సరైన టైం, సరైన మార్గం. లాబింగ్ ద్వారా మనం తెలంగాణ తెచ్చుకోవాలి. బట్ లాబింగ్ చేయాలంటే మనకు కన్సిడరబుల్ స్ట్రెంత్ ఉండాలి. కాబట్టి పార్లమెంట్ సీట్లు మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది, పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకు రోడ్ మ్యాప్ దొరికింది. అప్పుడు ఇంకా చాలా ప్రశ్నలు ఆయన అడిగేవాడు, మేము చెప్పేవాళ్ళం. జయశంకర్ గారు, నేను, అప్పుడున్న తెలంగాణ ఉద్యమ నాయకులు అందరితో మాట్లాడేవాడు. ఈ తర్వాత ఏమైందంటే, పార్టీ పెట్టినాం, ఓ 3 ఏళ్ళ ప్రయాణం. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంది, ఇప్పుడు ఈ దీక్ష దివస్ సందర్భంగా ఇది కేసీఆర్ గారిని సెంట్రిక్ చేసి మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే దీక్ష చేసింది కేసీఆర్. దీక్ష చేసింది ఆయననే. ఆయన దీక్ష చేయాలన్న ఆలోచన ఆయనకే వచ్చిందా, లేదంటే ఇంకెవరైనా? ఆయనకే వచ్చింది. దీక్ష చేయాలన్న ఆలోచన ఆయనకే వచ్చింది. 29 డేట్నే ఎందుకు ఫిక్స్ చేసి చెప్తాను. ఇంకా అక్కడ పోవడానికి ముందు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారి తెలంగాణ సాధనలో ఆయన అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు ఒక 2-3 మాట్లాడుకుందాం. అంటే ఎవ్వరూ చేయలేనిది కేసీఆర్ ఏం చేశాడు తెలంగాణకి అంటే, తెలంగాణ ప్రజలకి తెలంగాణ నుడికారంతో, తెలంగాణ భాషతోని వాళ్ళకు అర్థమయ్యే విధంగా సంక్లిష్టమైన జలదోపిడీ గురించి కానీ, ఆంధ్ర వలసవాద దోపిడీ గురించి కానీ కథల రూపంలో, సామెతల రూపంలో మనసుకు హత్తుకునే విధంగా చెప్పిండు. కాబట్టే సబ్బండ వర్గాలు ఈ ఉద్యమంలో భాగమైనాయి. దీక్షా దివస్
సక్సెస్ అయింది అని అంటే కేవలం అమరణ దీక్ష ఒకటే కాదు, ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన బలిదానాలు, శ్రీకాంతాచార్య ఆత్మహత్య, కిష్టయ్య ఆత్మహత్య, వాటితో పాటుగా ఇవన్నీ 10-15 మంది, 10-15 మంది, ఒక్కరిద్దరు కాదు, అంటే ఇచ్చి వెనక్కి తీసుకున్న కాదు, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 మధ్య, ఆ మధ్యలోనే 10-12 మంది చనిపోయారు. ఏ రోజు ఆ రోజు నేను నా డైరీలో నోట్ చేసుకున్నాను, పేపర్లో వచ్చినాయి. 15 మంది మనకు డిసెంబర్ 9 ప్రకటన లోపు చనిపోయారు. శ్రీకాంతాచార్య తొలి అమరుడు కాదు, తొలి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి. తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య. అదే రోజు వరంగల్లో ఒక ఆత్మహత్య జరిగింది, ఇంకో దగ్గర ఒక ఆత్మహత్య జరిగింది. మొదటి అమరులు వాళ్ళు అవుతారు. శ్రీకాంతాచార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ 4 రోజులు బతికాడు. బట్ ఆయన ఆఖరి శ్వాస దాకా తెలంగాణ అన్నాడు. నన్ను ఎందుకు బతికిస్తున్నారు, నా మరణంతో తెలంగాణ రావాలన్నాడు. అయితే ఏది ఎట్లున్నా కేసీఆర్ గారు ఉద్యమానికి దిగేనాడే ఇది తప్పదు అని అన్నాడు. ఏదో ఒకరోజు మనం ఆమరణ దీక్ష చేయాల్సిందే అన్నాడు. రెండవది, ఆయన భాష నుడికారంతో పాటుగా తెలంగాణకు జరిగిన ఈ నష్టాన్ని అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నాడు. ఆయన అప్పటికి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాళ్ళతోనే ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఆయన ఉన్నాడు, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలోనే ఉన్నాడు. అంటే ఆంధ్రులు ఎట్లా దోపిడీ చేస్తారనేది ప్రత్యక్షంగా అందులో చూసిన వ్యక్తి. కాబట్టి కేసీఆర్ గొప్పతనం ఏంటంటే వాళ్ళ కుట్రలను కుతంత్రాలను అడుగడుగున చూసిండు కాబట్టి ఎట్లా ఎదుర్కోవాలో ఆయనకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు. అందుకే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ నాయకుడు కూడా కేసీఆర్ను పైచేయి సాధించలేకపోయాడు. సరే, ఈ లాబియింగ్ ప్రక్రియ అనేది ఎప్పుడైతే కేసీఆర్ ఎంచుకున్నాడో ఆయన ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఒక్క ఎంపీకి, ఒక పార్టీకి ఒక్క ఎంపీ వచ్చిన స్థానాలు కూడా ఉన్నాయి. 36 పార్టీలు ఉండే పార్లమెంట్లో. కొన్ని పార్టీలు ఏమో బీజేపీ, కాంగ్రెస్ ఏమో మేజర్గా ఉన్న పార్టీలు. బట్ ఒక్కొక్క ఎంపీని గెలిపించుకున్న పార్టీలు కూడా ఒక 7-8 ఉన్నాయి. 2 గెలిపించుకున్నాయి, 3 గెలిపించుకున్నాయి. వీళ్ళందరినీ కూడా ఈ ఎంపీలందరి మద్దతు రావాలంటే అక్కడ దాకా దీన్ని తీసుకుపోవాలి. ఆయన చేసిన తెలివైన పని ఏంటంటే ఇక్కడ ఉద్యమం చేస్తూనే, ఇక్కడ భావజాల వ్యాప్తి చేస్తూనే, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటూనే 2004లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో మనం ఉండకుండా తెలంగాణ రావడం కష్టం అని మనం తీసుకురాలేము అని తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇట్లా అన్ని దిక్కులో పోయి ఏ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది, దేశమంతా పరిస్థితి ఎట్లున్నది, తమిళనాడు పోయి కర్ణాటక కలిశాడు, జయలలిత, వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఆయన ఒక అంచనాకు రావడానికి ఒక బాగా ఎక్సర్సైజ్ చేశాడు. తర్వాత వరంగల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి 2004 ఏప్రిల్ 27 ఆ మీటింగ్కి మాజీ ప్రధాని దేవగౌడ, అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ అజిత్ సింగ్, రామ్విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళని అంతకుముందే ఒకసారి తెలంగాణ జల సాధన సభ పెట్టి కాశ్మీర్లో ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ దగ్గర నుంచి రామ్విలాస్ పాస్వాన్ దగ్గర నుంచి అందరు మేధా పట్కర్ ఇట్లా అందరినీ కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్లోకి పిలిపించి ఇక్కడ 10 లక్షల మందితో సభ పెట్టాడు. అంటే జాతీయ రాజకీయాలతోని సంబంధాన్ని పెంచుకున్నాడు. అప్పుడు ఆల నరేంద్ర గారు కూడా ఎంపీగా గెలిచారు. అంతకుముందు ఒక టర్మ్ ఆయన ఎంపీగా ఉన్నాడు బీజేపీలో. ఆయన తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్లో విలీనం చేసి, అయితే ఆయన కొండంత అండగా ఉండే ఢిల్లీలో. ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలు కేసీఆర్ అప్పటికి 20 ఏళ్ళ ముందే వదిలేశాడు. సంజయ్ గాంధీ ఉన్నప్పుడే కేసీఆర్కు సంజయ్ గాంధీకి పరిచయం ఉండే ఢిల్లీలో ఉండేది ఆయన. ఆ తర్వాత 20 ఏళ్ళు ఆయనకు ఢిల్లీతో సంబంధం లేదు. కానీ నరేంద్ర గారు ఎంపీగా ఢిల్లీలో ఉండి ఆయన ఈ దేశ రాజకీయాలలో ఎవరెవరిని కలిపేయాలి, ఎవరెవరితో మాట్లాడియాలి, ఈ లాబియింగ్ ప్రక్రియలో నరేంద్ర గారి రోల్ కూడా కీలకం. నరేంద్రతో పాటు అప్పుడు వినోద్ కుమార్ ఎంపీ ఉండే, ఇంకో 2 ఎంపీలు రవీంద్ర నాయక్, మధుసూదన్ రెడ్డి అని వీళ్ళంతా ఉండేవాళ్ళు.